ఇక్కడ మనం ఈ ఇజ్రాయెల్ని సపోర్టివ్గా మరింత బలగాలను మోహరించింది. ఒక విధంగా చెప్పాలంటే అమెరికా ఇది తప్పని పరిస్థితుల్లో దిగింది అని ఒక చర్చ జరుగుతుంది. రీజన్ ఇజ్రాయెల్కి సంబంధించి బెంజమిన్ నెతన్యాహు ఒక మాట చెప్పిన పరిస్థితి ఉంది. బెంజమిన్ నెతన్యాహు ఏమన్నాడు? ఇక్కడ కూడా కాస్త సోషల్ మీడియా వేదిక చర్చ జరిగింది. మాకు అమెరికాతో సంబంధం లేదు, మేము వెళ్ళి ఢీ కొట్టేస్తామని చెప్పి. ఎందుకని వాళ్ళు రిక్వెస్ట్ చేసిన ఆ B2 బాంబ్స్కి సంబంధించి కావచ్చు, లేకపోతే GBU 57A-Bకి సంబంధించి మాట్లాడుకునే సందర్భం అవి ఇవ్వలేదు కాబట్టి ఇక లాభం లేదు, దాడులను తీవ్రతరం చేయాల్సిన క్రమంలో ఇక ఆఖరి నిమిషంలో అమెరికా రంగంలోకి దిగింది. ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ మాట చెప్పాలంటే కనుక ఎప్పుడైతే పరిణామాలు చోటు చేసుకుంటున్నాయో ఫోటోకి సంబంధించి అక్కడ యురేనియంని ట్రక్స్తో తరలించేస్తున్నారు అని ఒక ఇన్ఫర్మేషన్ సోషల్ మీడియా వేదికగా మరి ముఖ్యంగా మొసాద్ కేంద్రంగా వీళ్ళకి వచ్చిందనేది ఇంకొక చర్చ. సో ఇవన్నిటి నేపథ్యంలోనే ఈరోజు అమెరికా దాడి చేస్తుందనేది అందుతున్న సమాచారం. మరి ముఖ్యంగా సోషల్ మీడియా వేదిక కూడా దీనికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇప్పుడు తిరిగి దాడి చేయొచ్చు, ఎందుకంటే ఇప్పటికీ ఇరాన్ చర్చలు ప్రారంభించింది, చర్చలు తీవ్రతరం అవుతున్నాయి. ఒక పక్క పాకిస్తాన్కి సంబంధించి ఏం జరుగుతుందో తెలియదు, అది పాకిస్తాన్ ఏం చేస్తుందో వాళ్ళకే క్లారిటీ లేదు అని ఒక చర్చ అయితే మాత్రం సోషల్ మీడియా వేదిక ఉంది. కాబట్టి రష్యాను ఆశ్రయించింది. రష్యా తీసుకున్న నిర్ణయం ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంది. కాబట్టి ఎటువంటి పరిణామం అయినా బహుశా ఈరోజు రాత్రి కీలక పరిణామం చోటు చేసుకునే అవకాశం ఉంది. ఇరాన్కి సంబంధించి ఇరాన్ ఎటువంటి చర్యకు దిగబోతోంది అనేది. ఎందుకంటే ఇప్పటికే అమెరికాలో హై అలర్ట్ ప్రకటించారు కొన్ని నగరాలకి కొన్ని ప్రాంతాలకు సంబంధించి హై అలర్ట్ ప్రకటించిన సందర్భం ఉంది అంటే అర్థం చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ఇక్కడ బేసెస్ కూడా అలర్ట్ అయి ఉన్నాయి, ఏ క్షణాన్న ఏదైనా జరగచ్చు అంటూ కూడా. రైట్ బట్ సచిన్ జస్ట్ వెయిట్ ఫర్ మినిట్. ఒక్కసారి JD వాన్స్ దీనికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు ఇప్పటికే. అంటే అసలు అమెరికా ఏం చేయబోతోంది, ఒకవేళ గనక ఇరాన్ తిరిగి అటాక్ చేసే అవకాశం ఉంటే JD వాన్స్ ఏం చేస్తుంది, JD వాన్స్ ఏం చేయబోతున్నారు, అమెరికా ఏం చేయబోతుంది అనే దానికి సంబంధించి రెస్పాండ్ అయ్యారు. ఒకసారి ఆయన మాటల్లో ఒకసారి మనం విందాం. What we're prepared for is if they attack us in a maximal direction, first of all, we've got maximum defensive posture. I think that we're going to be able to defend as many of our people as possible. And of course, I'd encourage Americans to pray for our guys in the Middle East because yes, they are under a significant amount of duress and a significant amount of threat right now. But then of course, John, if the Iranians attack us, they're going to be met with overwhelming force. And I don't think the president could be clear about this. If you look at what we did yesterday, John, we did not attack the nation of Iran. We did not attack any civilian targets. We didn't even attack military targets outside of the 3 nuclear weapons facilities that we thought were important to accomplish our goal of preventing Iran from having a nuclear weapon. So how Iran responds, I think, is ultimately the ball is in their court. But if you look at what we did, it was very precise, very narrowly tailored to our objective. And if the Iranians decide to expand this, then that's ultimately their decision, and the President of the United States will respond in kind. What we're prepared. Yeah. రైట్. సో దిస్ ఈజ్ ద రెస్పాన్స్, అమెరికా రెస్పాన్స్ ఇది, అమెరికా ఎక్స్ప్లెనేషన్ ఇది. నిన్న చేసినటువంటి దాడులకు సంబంధించి వాళ్ళు చేస్తున్నటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇది. మేము సామాన్య ప్రజలను చంపలేదు, ఇరాన్ ప్రజలను మేమేమి దాడి చేయలేదు, వాళ్ళ మీద వాళ్ళకేమి నష్టం జరగలేదు, సైనిక స్థావరాల మీద కూడా మేము దాడి చేయలేదు, కేవలం న్యూక్లియర్ స్టోరేజ్ ఎక్కడున్నాయో, అణు స్టోరేజ్ ఎక్కడున్నాయో వాటికి సంబంధించి ఫెసిలిటీస్ ఎక్కడున్నాయో వాటికి మీదే మేము దాడి చేసాం, చాలా ప్రిసైజ్గా దాడి చేసాం. కాబట్టి మేము ఎక్కడ వేరే ప్రజలను కానీ సామాన్య ప్రజలను కానీ కనీసం మీ సైన్యాన్ని కానీ మేము ఎక్కడ నష్టపరచలేదు కదా. ఒకవేళ కనుక ఇప్పుడు మీరు తిరిగి మా మీద దాడి చేసినట్లయితే ఇంతకు రెట్టించిన బలంతో మేము తిరిగి దాడి చేస్తామంటూ హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి అమెరికా కనిపిస్తుంది. బట్ ఇరాన్ ఈస్ థింకింగ్ డిఫరెంట్. ఇరాన్ ఏమో ఖచ్చితంగా మేము తిరిగి దెబ్బ కొడతామని చెప్పి అమెరికా మూల్యం చెల్లించాలంటున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి హర్ముజ్ కు సంబంధించి ఒక డెసిషన్ తీసుకున్నారు. సరే అది ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది అనేది పక్కన పెడితే సంహౌ ఇరాన్ మేము ట్రై చేస్తున్నాం అంటే దే ఆర్ గోయింగ్ టు డూ సంథింగ్, ఏదో ఒకటి చేయాలనేది అయితే ఖచ్చితంగా కసిలో ఉన్నట్లుగా కనిపిస్తుంది. ఏ దేశానికి ఎంత నష్టం జరుగుతుందనే క్యాలిక్యులేషన్ కంటే కూడా దే వాంటెడ్ టు డూ సంథింగ్. ఇక్కడ వాళ్ళ మాట అంటున్నారు అంటే అమెరికా ఒక మాట అంది, ఒకవేళ ఈ హర్ముజ్ జలసంధికి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో ఒక బాటను వెళ్ళి ఇక్కడ నొక్కి వకాణించడం జరుగుతుంది. ఏమని, ఇది ఆర్థిక
అంటే బలవన్మరణంగా పాల్పడినట్టే, అంటే ఆర్థికంగా మీరు వెళ్ళి ఆ సముద్రంలో దూకేసినట్టే అర్థం వచ్చేలా చెప్తోంది. అంటే ఇది ఇజ్రాయెల్ కి సంబంధించి ఇజ్రాయెల్ ఇరాన్ కనెక్టివిటీ మాట్లాడుకున్న సందర్భంలో నందు ఇది బహుశా ఇజ్రాయెల్ అవుట్ ఆఫ్ ఫ్రేమ్ అయిందేమో, ఇప్పుడు ఆ ఫ్రేమ్ లోకి అమెరికా వచ్చిందేమో అనుకోవాలి. ఇప్పుడు అమెరికా వర్సెస్ ఇరాన్ అయిపోయినట్లుగా అంతే. అంటే కాకపోతే ఇక్కడ ఎఫెక్ట్ ఏంటి, హర్మూజ్ ని ఇంతకు ముందు కూడా మీరు క్లియర్ గా డిస్కస్ చేశారు. హర్మూజ్ క్లోజ్ చేయడం వల్ల ఏ దేశాలకు ఎఫెక్ట్ ఉంటుంది అన్నప్పుడు చైనా మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ అమెరికా ఉంది, చైనా ఉంది, దాంతో పాటు యూరోప్ కూడా ఉంది. అంటే ఇండియా మీద అంత ఎఫెక్ట్ ఉండకపోవచ్చు ఖచ్చితంగా, కానీ కొంత ఎఫెక్ట్ ఉండేలా ఉంది. ఎందుకు అంటే ఇండియా దిగుమతి మొత్తం 90% ముడి చమురు బయట నుంచి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి, అందులో 20% ఈ హర్మూజ్ గుండానే ట్రావెల్ చేయాలి. అంటే ఇరాన్ నుంచి దిగుమతి ఇప్పుడు దిగుమతి చేసుకోవట్లేదు ఇండియా. ఇది ఒక విధంగా చెప్పాలంటే అమెరికా శాంక్షన్స్ వేసింది కదా మనకి, అదే హెల్ప్ అయింది ఇక్కడ మనకి. సౌదీ అండ్ యుఏఈ, కువైట్, ఇరాక్ అటు సైడ్ నుంచి వచ్చేటువంటి ఏవైతే ఉన్నాయో మనం దిగుమతి చేసుకునేవి, వాటన్నిటికీ ఇది కొంత ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. ఇంట్రెస్టింగ్. ఇక్కడ నేను ఒక చిన్న పాజ్ తీసుకుంటాను. ఒకసారి మ్యాప్ కి వెళ్లే ప్రయత్నం చేద్దాం. అక్కడ హర్మూజ్ జలసంధిని బ్లాక్ చేసా ఉంది, బట్ ఈ బ్లాకేజ్ ఇండియాకు ఉంటుందా? ఎందుకంటే ఆలోచించాలి ఇక్కడ, ఒకవేళ ఇట్స్ బ్లాక్ ఫర్ ఎవ్రీవన్. అది ఇక్కడ నాకెందుకు డౌట్ వస్తుందంటే కనుక అమెరికా ఉంది, చైనా ఉంది, అట్ ద సేమ్ టైం యూరోప్ ఉంది. సో వీళ్ళకు వెళ్లే వాణిజ్య నౌకల్ని బ్లాక్ చేస్తామని ఒక కంక్లూషన్, ఎందుకంటే సాధారణంగా మనం చూస్తూ ఉంటాం అంతర్జాతీయంగా వచ్చినప్పుడు డిస్కషన్స్ జరిగే క్రమంలో బహుశా అక్కడ చిన్న ఫీజిబిలిటీకి వెళ్ళే అవకాశం ఉంటుందేమో, అలా ఆలోచించవచ్చు. ఖచ్చితంగా స్కోప్ ఉంది. కాకపోతే ఇదే సుప్రీం నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ దీనికి సంబంధించి ఇంకా ఫైనల్ డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది అంటున్నారు. ఇప్పటికైతే ఇరాన్ రెడీగా ఉంది ఇది క్లోజ్ చేయడానికి, బట్ కాకపోతే ఫైనల్ డెసిషన్ ఇంకా దీనికి సంబంధించి రావాల్సి ఉంది. సో అంటే మరి అందులో మీరు చెప్పినట్లుగా ఏదైనా ఇఫ్ అండ్ బట్స్ ఏమన్నా యాడ్ చేస్తారేమో. ఈ పాయింట్ కి యాడ్ ఆన్ అయ్యేదా, మోదీ ఆల్రెడీ ఇరాన్ ప్రధాని ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్ తో మాట్లాడిన సందర్భం ఉంది. కాబట్టి కాస్త పాజిటివ్, అంటే మనం శాంతి చర్చలు అన్నాం కాబట్టి మీరు ఇప్పుడు ఇండియా మీద కనుక ఇంపాక్ట్ చూపిస్తే ఇది కాస్త మళ్ళీ గ్లోబల్ లెవెల్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వార్ మీరు కన్ఫైన్ అవ్వాలనుకుంటే యూ కెన్ కన్ఫైన్ టు అమెరికా. బహుశా యూరోప్ ని ఇంక్లూడ్ చేయకపోవచ్చు, ఆ తర్వాత చైనాను కూడా ఇంక్లూడ్ చేయకపోవచ్చు. సో ఈ పాజిటివ్ వ్యూలో ఇక్కడ చర్చ జరిగే అవకాశం ఉంది చెప్పి కొట్టిపారేలం. అంటే ఎమోషన్స్ లో భాగంగా డైరెక్ట్ గా డిసిజన్ తీసుకోవచ్చు. కాన్సంట్రేషన్ అంతా కూడా యుఎస్ మీద పెట్టే అవకాశం ఉంది, ఇజ్రాయెల్ అండ్ యుఎస్ వరకు మాత్రమే పరిమితం చేసే అవకాశం ఉందేమో అనేది ఖచ్చితంగా మీరు చెప్పింది చాలా వ్యాలిడ్ పాయింటే. అంటే పూర్తిగా మూసివేయకుండా ఏ దేశాలకు అయితే వీరు కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన వాణిజ్యాన్ని మాత్రమే కొంత రిస్ట్రిక్ట్ చేసే అవకాశం లేకపోలేదు. నేను ఎందుకు మళ్ళీ ఈ పాయింట్ కోట్ చేస్తున్నానంటే వ్యూవర్స్ కి కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇరాన్ గగనతలాన్ని మూసేసింది ఈ ఇష్యూస్ లో, బట్ మన వాళ్ళని తీసుకొచ్చే క్రమంలో ఫ్రీ స్పేస్ ఇచ్చింది. అట్ ద సేమ్ టైం చైనాకి సంబంధించి ఫైటర్ జెట్స్ వచ్చే క్రమంలో కూడా ఫ్రీ అయిన సందర్భం ఉంది. కాబట్టి యుద్ధంలో ఆ ఫీజిబిలిటీ ఎప్పుడైనా జరిగే అవకాశం ఉంటుంది. మ్యాప్ పరంగా చూసుకుంటే కనుక మనం చూడొచ్చు ఇరాన్ కి సంబంధించి, ఎందుకంటే ఈ అఫ్ కోర్స్ ఇరాన్ ప్రాంతానికి ఇదంతా క్లోజ్ చేసేసా ఉంటుంది కానీ బట్ ఎమోషన్స్ లో ఒక మాట అనొచ్చు. బట్ తర్వాత ఫీజిబిలిటీ తీసుకునే క్రమంలో ఇటు అరేబియా సముద్రంలో, ఎందుకంటే తమ్ముడే మన తెలుగులో అంటూ ఉంటాం సాధారణంగా ఆర్థికం అని చెప్పి. సో ఈ క్రమంలో అరేబియాకి సంబంధించి, ఎందుకంటే ఇప్పుడు ఫైనాన్షియల్ గా ఇష్యూ ఫేస్ చేసే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ ఒక మాటని కోట్ చేసే అవకాశం ఉంది ఇస్లామిక్ కంట్రీస్, మేము మీకు ఆల్రెడీ సపోర్ట్ ఇచ్చాం. సో ఇప్పుడు ఎకనామికల్ డిస్ట్రక్షన్ జరిగితే కనుక అందరం ఫేస్ చేయాలి. సో దీన్ని కాస్త కన్ఫైన్ చేద్దాం, ఇది అమెరికా మీద కాన్సన్ట్రేషన్ చేసే ప్రయత్నం చేయని చెప్పి ఇరాన్ మీద ప్రెషర్ పెట్టే అవకాశం ఉందని కొట్టిపారేయడం నందు. ఖచ్చితంగా ఈ విషయంలో అదే మీరు అన్నట్లు ఇఫ్ అండ్ బట్స్ కొన్ని యాడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అండ్ కేవలం ఇక్కడ అమెరికాని నష్టపరచడం లేదంటే ఇజ్రాయెల్ నష్టపరచడం మాత్రమే ఇరాన్ ఉద్దేశం. నిజం చెప్పాలంటే పూర్తిగా వాళ్ళ వ్యాపారాన్ని నష్టపరచుకోవడం కాదు. కాబట్టి మిగతా విషయాల్లో ఖచ్చితంగా ఆ ఫ్లెక్సిబిలిటీ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ ఈ స్పాట్స్ విషయానికి వచ్చినట్టు అంటే ఎక్కడెక్కడ వీక్ స్పాట్స్ ఉన్నాయి యుఎస్ కి అన్నప్పుడు, యుఎస్ ఒక రకంగా చెప్పాలంటే తనకు తానే ఒక అవకాశం ఇచ్చినట్టుంది ఇరాన్ కి. అంటే ఇజ్రాయెల్ కోసం కొంత బూస్ట్ ఇవ్వడం కోసం వాళ్ళు కొంత మూవ్ చేయడం అనేది ఒక అంశం అయితే, ఇంతకు ముందు నుంచి వాళ్ళకి బేస్లు ఉన్నాయి. ఏవైతే బేస్లు ఉన్నాయో వాళ్ళకి ఏదైతే ప్లస్ అవుతుంది అనుకున్నారో, బట్ అదే ఇప్పుడు వాళ్ళకి